హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని నేను మీకు చూపిస్తాను. రెగ్యులర్గా వేసుకునే దోశలు కాకుండా ఇలా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. దోశలు చాలా మెత్తగా బాగా స్పాంజీలాగా వస్తాయి. అలాగే దీన్ని రాగి దోశ. ఆ రాగులు మన హెల్త్కి చాలా మంచిది. అంతేకాకుండా ఈ సమ్మర్లో రెగ్యులర్ దోశ కన్నా కానీ ఇలా దోశ ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇంకెందుకు ఆలస్యం చేయకుండా ఎలా ఏంటో చూద్దాం రండి. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి ఇక్కడ చూపిస్తున్న కప్పుతో 1.5 కప్పుల వరకు నేను రాగుల్ని తీసుకున్నాను. ఆ తర్వాత 1 కప్పు వరకు మినపగుండు, 1/2 కప్పు పచ్చిపప్పు, 1 టేబుల్ స్పూన్ అంత వరకు మెంతుల్ని యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని ఒకసారి బాగా కలబెట్టుకున్న తర్వాత వాటర్ని పోసుకొని బాగా 2 సార్లు కడగండి. ఇలా కడగటం వలన రాగుల్లో మట్టి కానీ ఏమన్నా ఉంటే శుభ్రంగా మనకి క్లీన్ అయిపోతాయి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం వీటన్నిటిని బాగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న వాటర్ని పక్కన పెట్టేసుకొని 2 టైమ్స్ అలా కడుక్కొని ఆ తర్వాత వాటర్ని పోసి 7 నుంచి 8 గంటల వరకు బాగా నాననివ్వండి. మూత పెట్టేసి పక్కన పెట్టి బాగా నాననివ్వండి. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా నానుతాయి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వాటన్నిటిని యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. మనకి రెగ్యులర్ దోసపిండి ఎలాగైతే ఉంటుందో అలాగే దీన్ని కూడా మిక్సీ పట్టుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా మెత్తని ఫైన్ పేస్ట్ లాగా తీసుకోండి. ఆ తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకోండి. అలా గిన్నెలో వేసేసుకున్న తర్వాత పిండిని ఒక నైట్ అంతా బాగా పులవనివ్వండి. అలా ఒక నైట్ తర్వాత పిండి బాగా పులుస్తుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండి అనేది మనకి బాగా పులిసిపోయి దోశకి రెడీగా ఉన్నట్టు. ఒకసారి పిండి అంతటిని బాగా కలబెట్టుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పిండిని ఒకసారి బాగా కలబెట్టుకోండి. తర్వాత మీకు ఒక గిన్నె తీసుకొని ఎంత కావాలో అంత తీసుకోండి. లేదా అదే గిన్నెలో కానీ ఇక్కడ రుచికి సరిపడినంతవరకు సాల్ట్ని వేసి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని పెనం బాగా హీట్ అయిన తర్వాత మనం రెగ్యులర్ వేసుకునే దోశలాగా దోశని వేసుకోండి. ఇలా దోశ వేసుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ని వేసుకోండి. సో ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దోశ బాగా కాలిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసే పని లేకుండా దోశని సిమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా దోశ బాగా కాలాక తీసి పక్కన పెట్టేసుకోండి. అలా మీకు ఎన్ని దోశలు కావాలో అన్ని దోశలు పోసేసుకొని ఉంచుకోండి. దీనికి పల్లి చట్నీతో కానీ ఏదైనా కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఎన్ని దోశలు కావాలో అన్ని దోశలు పోసేసుకోండి. ఈ దోశలు పోసేసుకునేలోపు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.